ప్రైజ్ లార్డ్ అండి. యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఉదయాన్నే దేవుని యొక్క స్వరం వినటానికి దేవుని ఆత్మచేత దేవుడి యొక్క కృప మన మధ్యలో ఉన్నది. ఉదయాన్నే ప్రార్థించటము, దేవుని దగ్గరికి రావటము, దేవుని సన్నిధిని అనుభవించటము, మనము మన జీవితంలో ఎప్పుడైతే ముందుకు సాగిపోతామో దేవుని దీవెనలు మన మీదకి ఎన్నో వస్తూ ఉంటాయి. అందుకనే ఉదయకాల సమయము ప్రార్థన జీవవాక్యము చేత ప్రారంభించిన ఈ యొక్క మాటను అనేకులకి దీవెనకరంగా మారాలని దేవుడు ఎంతో కోరుకుంటూ ఉన్నాడు. మరి కీర్తనలు 59వ అధ్యాయం 16లో అంటున్నాడు, నీవు నాకు ఎత్తైన కోటగా ఉన్నావు, ఆపదినమున నాకు ఆశ్రయముగా ఉన్నావు, నీ బలము గురించి నేను కీర్తించదను, ఉదయమున నీ కృపను గురించి ఉత్సాహగానము చేసేదను. దావీదు రాసిన యొక్క కీర్తనలో మనము చదువుకుంటూ ఉన్నాం. ఉదయాన్నే సంతోషం కలుగుతుంది, ఉదయాన్నే ఉత్సాహగానము కలిగి ఉంటుందని మరి దేవుని వాక్యం సెలవిస్తున్నది. మరి ఆయన వాక్యములో జీవం ఉన్నది. ఉదయాన్నే ఆయన పాదాల దగ్గరికి వచ్చి, ప్రభువా నీ సన్నిధికి వచ్చాను, నీ సంతోషం నాకు కావాలి, నీ యొక్క మహిమ నాకు కావాలి, నీ కృప నాకు కావాలి, నీ దయ నాకు కావాలి, నీ జీవం నాకు కావాలి అన్నప్పుడు ప్రభు ఉదయకాల సమయంలో నేనెంతో దీవిస్తాడు. అనుదినం ఆ వాక్యము ఉదయాన్నే ప్రార్థనతో నీ పనులు ప్రారంభించుకుంటే ప్రభు నిన్ను ఎంతో దీవిస్తూ ఆశీర్వదిస్తూ ఉంటాడు. మరి దావీదు ప్రతిదినము ప్రతిక్షణము ఉదయముతో నా కంఠస్వరం నీ సన్నిధికి చేరాలని ఆశపడుతూ ఉన్నాడు. మరి నీ సంతోషం నేను అనుభవించాలని ఆశపడుతూ ఉన్నాడు. అందుకనే మరి మీరు పనులు ప్రారంభించేటప్పుడు ఉదయాన్నే దేవుని సన్నిధికి వచ్చి ఆయన పాదాల దగ్గరికి వచ్చి, ప్రభువా నీ సన్నిధికి వచ్చానని ఆయన సంతోష గానములతోనూ ఆయన స్వరము ఎత్తి ఆయన ఆత్మచేత మీరు నడవాలని ప్రభు ఎంతో ఆశిస్తున్నారు. మరి ఎంతమంది అయితే బాధతో, కష్టముతో, వేదనతో ఉన్నారు, మరి ఉదయకాల సమయంలో ఆయన సన్నిధికి వస్తే దేవుడు ఖచ్చితంగా కార్యం చేస్తాడు. నేను మీ కొరకు ప్రార్థన చేస్తాను. పరిశుద్ధాత్మ తండ్రి, అవును దేవా, నీ వాక్యము సెలవిస్తూ ఉన్నది తండ్రి నాయన. కీర్తనలు నా తండ్రి పరిశుద్ధాత్మ తండ్రి నాయన 59:16లో నీవు నాకు ఎత్తైన కోటగా ఉన్నావు, ఆపత్తినమందు నాకు ఆశ్రయముగా ఉన్నావయ్యా, నీ బలము గురించి నేను కీర్తించదను, ఉదయముతో నీ కృపను గురించి ఉత్సాహగానము చేసేదను. అయ్యా నీ బలము మాకు కావాలి, నీ శక్తి మాకు కావాలి, నీ ప్రేమ మాకు కావాలి తండ్రి. నీ ప్రియమైన బిడ్డలు ఎవరైతే నా తండ్రి ఉదయకాల సమయంలో నా తండ్రి నాయన నీ బలమును ఎతుకుతున్నారో, నీ శక్తిని ఎతుకుతున్నారో, నీ సంతోషం ఎతుకుతూ ఉన్నారో వారందరూ యేసుక్రీస్తు నామములో అయా నీ కృపని అనుభవించునుగాక. సహాయం చేయండి. ప్రతి ఒక్కరు ఎవరెవరైతే ఉన్నారో బలహీనతలు వారిని స్వస్థపరచండి, వారిని బలపరచండి, వారి అవసరత నెరవేర్చండి. ఈరోజు బర్త్డే జరిపించుకునే వారిని నాయన దీవించండి, ఆశీర్వదించండి తండ్రి నాయన. పెళ్లి రోజు జరిపించుకునే వారిని బ్లెస్ చేయండి, ఇల్లు కట్టుకోబోయే వారిని దీవించండి, రక్షణ కొరకు ప్రార్థించే వారిని ఆశీర్వదించండి. వారికి ఈ దినమే, ఈ క్షణమే వారికి రక్షణ అనుగ్రహించండి, సమాధానము దయచేయండి, నీ కృప వారి మీద ఉండేటకు దయచేయండి. అయ్యా మరి మంచి పనులు ఈ ఉదయకాల సమయంలో ఎవరైతే మొదలు పెడుతున్నారో ఆ పనులన్నింటిలో మీరు తోడై ఉండి నడిపించండి. ఉత్సాహగానమును సంతోషముతో అనుభవిస్తూ నీ బలమును ధరించుకొని ముందుకెళ్ళుటకు దయచేయండి. యేసు నామను బట్టి మా అందరినీ మీ చేతికి అప్పచెప్తూ మా పనులన్నింటిలో మీరు తోడై ఉండి నడిపించమని వేడుకుంటూ యేసు నామంలో బట్టి అడుగుతున్నాను తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ది లార్డ్.